అమెరికాలో చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం అదే. ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం అదే. ఏరా చెప్పానా లేదా చెప్పరా? ఈడో పెద్ద అబద్ధాలు అప్పాజిగాడని, ఈడు సన్యాసి కాదురా సన్నాసి, ఈడు నోట్లో అన్లిమిటెడ్ అబద్ధాలు ఉంటాయని ముందే చెప్పానా లేదా రెడ్డిగా? నిజం చెప్పరా నువ్వు? అడేమంటున్నాడు ఆడ? వాడు ఏదో ఒక ఇమేజ్ చూపించి అమెరికాలో అక్కడెక్కడో చర్చిలోనట ఒక స్త్రీ కాళ్ళు అలా విప్పు ఉంటుందట, అక్కడికి భక్తులందరూ వెళ్తుంటారట. ఏదండి క్రైస్తవులు ఏంది వీళ్ళేంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి ఏమైందో నాకు అర్థం కావట్లా. ఆడికంటే తాడు బొంగరం లేదు, అని పక్కన పెట్టేయండి. వీళ్ళకి వ్యూస్ కావాలా, క్రెడిబిలిటీ కావాలా? ఛానల్కి క్రెడిబిలిటీ ముఖ్యం, కానీ వీళ్ళకి వ్యూస్ మీద ఎక్కువ రంది పట్టింది. ఎందుకో ఆ మాటని సిగ్నేచర్ స్టూడియో అని తీసేసి సిగ్నల్ లేని స్టూడియో అని పెట్టుకోండి, భలే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అబద్ధాలు రాయాలందరినీ కూర్చోబెట్టి ఒక విశ్వాసం మీద పూర్తిగా దాడి చేస్తున్నారే, అందుకని అన్నాను అనమాట. ఇప్పుడు విషయంలోకి వద్దాం. వీడు చెప్పినట్లుగానండి, మీరు గూగుల్ మ్యాప్లో కాదు మైక్రోస్కోప్ వేసి ఎతికినా వీడు చెప్పిన చర్చి అమెరికాలో కాదు కదా, ఆరిన్నేళ్ల మీద కూడా ఎక్కడా కనపడదు. ఎందుకంటే అసలు ఉండి సత్తే కదా కనపడతానికి. అసలు వీడు చూపించిన చర్చి, ఒక అమ్మాయి అలా కాలు దాపి తన సర్వీక్స్లో నుంచి లోపలికి వెల్కమ్ చేసే చర్చి ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ఒకవేళ అది కనపడాలంటే 2 కళ్ళు మూసుకొని గాఢ నిద్రలోకి వెళ్తే కలంటి ఏదో ఒకటి వస్తుంది, ఆ కళ్ళలో మాత్రమే దానికి మార్గం ఉంటుంది, విడిగా ఎక్కడ కూడా దానికి దారి ఉండదు అనమాట. విషయం ఏంటంటే, ఒరే రాజుగా జాగ్రత్తగా నేను చెప్పేది, అది చర్చి కాదు. ఫస్ట్ వన్ చర్చి కాదు. రెండోది ఏంటంటే అసలు అది నిజంగా ఈ భూమి మీద లేదు. అది ఒక సినిమా రా రాజుగా, అది ఒక సినిమా. అది 1998 డిసెంబర్ 25వ తారీఖున ప్యాచ్ యాడమ్స్ అనేటువంటి ఒక సినిమా. అది సినిమా రాబిన్ విలియమ్స్ అనేటువంటి ఒక ఆయన హీరోగా నటించాడు. టామ్ షెడ్రిక్ అనేటువంటి ఆయన దాన్ని డైరెక్ట్ చేశాడు రా. అది ఇప్పటిది కాదు, 1998 డిసెంబర్ 25లో రిలీజ్ అయినటువంటి ఒక అమెరికన్ కామెడీ డ్రామా ఫిల్మ్ అది. ఆ ఫిల్మ్లో హీరో ఏంటంటే వైద్యం చేయించేటప్పుడు కాస్త వినూత్నంగా చేద్దాం, మనుషులకి సీరియస్గా కాకుండా వైద్యాన్ని కాస్త హ్యూమర్ని యాడ్ చేసి, కాస్త ఫన్ని యాడ్ చేసి, ఆరోగ్యంగా నవ్వుతూ వైద్యం చేయించాలనే థాట్స్ కలిగినటువంటి ఒక హీరో. దానిలో భాగంగా గైనకాలజిస్టులందరికీ ఒక కన్వెన్షన్ అనేది ఏర్పాటైంది అక్కడ. సో గైనకాలజిస్టులకి కన్వెన్షన్ ఏర్పాటు చేసేటప్పుడు అలాంటి ఒక సెట్టింగ్ అతను చేస్తాడనమాట. ఆ హాల్కి అది ఒక సినిమాలో ఒక హీరో చేసినటువంటిది అనమాట. అది అర్థమవుతుందా? ఇక విషయం ఏంటంటే, ఈ సినిమా మొత్తం 1:55:17 ఉంటుంది. దానిలో సరిగ్గా ఒకసారి 54వ నిమిషం 30 సెకండ్ల తర్వాత నుంచి ఈ సీన్ ప్లే అయింది. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. ఇక చూపిస్తున్నా చూడండి, ఇదిగోండి 1:55:17 అనమాట ఈ మూవీ. చూసారా? ఫార్వర్డ్ చేద్దాం, కరెక్ట్గా మనం అనుకున్న టయానికి తీసుకెళ్దాం. అదిగోండి దగ్గర పడ్డాం. ఇదిగోండి 54వ నిమిషం 30వ సెకండ్ దగ్గర నుంచి మీకు అది ప్లే అవుతుంది చూడండి. అది సినిమా అండి, అది ఆ సినిమా. రాదిగా నీకు మొబైల్లో డేటా ఉంది కానీ బుర్రలో గుజ్జులేదురా నీకు. ఇంకో విషయం ఏంటంటే, ఆ సినిమాలో కూడా అది చర్చ కాదు, అది ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ల యొక్క కన్వెన్షన్ హాల్. అది ఆ హాల్ యొక్క ఎంట్రన్స్. ఎందుకంటే గైనకాలజిస్టులు అంటే ఏం చేస్తుంటారు, వాళ్ళు డెలివరీస్ చేస్తుంటారు కదా, ఆ డెలివరీ సర్వీస్ కదా. సో వాళ్ళ యొక్క ఫీల్డ్కి తగ్గట్టుగా అతను హ్యూమర్ని యాడ్ చేస్తూ ఆ విధంగా దాన్ని డిజైన్ చేస్తాడనమాట అక్కడ. అది ఒక సినిమా. రెండోది ఏంటంటే, సినిమాలో కూడా అది చర్చ కాదనమాట. రాజుగారికి బొత్తిగా ఫ్యాక్ట్ చెక్ చేయడం అనేది రాదండి, కానీ ఇది మీడియా వాళ్ళు అయినా చేసుకోవాలి కదా. అసలు ఈ రాజుగారిని కొంతమంది యాంకర్లు ఇంటర్వ్యూలు చేస్తారండి, నాకు అర్థం కాదు. అసలు వీళ్ళకి బుర్ర ఉందో లేదంటే ఆ కరోనా టైంలోనూ బుర్ర అంతా కరిగిపోయిందో నాకు అర్థం కాదు ఇప్పటికీ కూడా. ఏమంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఈ రాజుగాడు ఒక్కరోజైనా నిజం మాట్లాడితే గిన్నిస్ బుక్లో వీడి పేరుని నామినేట్ చేద్దాం సొత్తనానండి. ఒక్కరోజు కాదు కదా, వీడు 1 గంట కూడా నిజం మాట్లాడటం రాదండి వీడికి. ఎప్పుడు చూసినా అన్లిమిటెడ్ అబద్ధాలతో 4 మొత్తం నిండుకుపోయి ఉంటుంది అనమాట వీడికి. వీడికి ఏంటంటే డోర్ ఉంటే చర్చి, విండో ఉంటే మసీది, కిటికీ ఉంటే టెంపుల్ అనుకునేంత ఎర్రిబాగులోడు అనమాట వీడు. కాబట్టి సర్వ ప్రేక్షకులకు తెలియజేయనిది ఏమనగా, ఈ అబద్ధాల మాయలో పడి అనవసరంగా మీకున్న బుర్ర పోగొట్టుకోకండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రాధాగాడు ఏదైనా మాట్లాడాడంటే కళ్ళు మూసుకొని ఇది అబద్ధం అని నమ్మేసుకోండి. ఎందుకంటే వీడికి నిజం మాట్లాడతాం రాదు. వీడికి నిజం మాట్లాడితే తల ఈ ఒక్కల ఇద్దరు శాపం కూడా ఒకటి ఉందని నాకు ఈ మధ్యనే తెలిసింది. కాబట్టి వీడు మాట్లాడిన అబద్ధాలు, నా స్టూడియో మిత్రులారా ఇప్పటికైనా మీరు మేలుకోండి. బహుశా మీకు తెలిసాడు అబద్ధాలు మాట్లాడతాడని, మీకు అలా సాగుతుంది. కానీ ఏదైనా నిజం అనేది ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఈడు చూపించింది అసలు చర్చి కాదు, అమెరికాలోనే కాదు, ఆరిన్నేహమైన కూడా ఎక్కడ ఉండదు. ఈ ఫ్యాక్ట్ చెక్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళా మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ బాయ్.